హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఈ రోజు మనము ఫైబ్రాయిడ్స్ కి సంబంధించిన కొన్ని సందేహాలు, వాటి సమాధానాల గురించి తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్స్ ఉంటూ కూడా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా అంటే దీని సమాధానం తప్పకుండా అండి. ఎందుకంటే కొన్ని ఫైబ్రాయిడ్స్ ఏవైతే అవి దారిలో ఉండో వాటితో మనం ప్రెగ్నెన్సీని సక్సెస్ఫుల్ గా క్యారీ చేసుకోవచ్చు. ఒబిసిటీ వల్ల ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉంటాయా అంటే దీని సమాధానం అవుననే చెప్పాలండి. లావుగా అంటే మోతాదుకి మించిన బరువు ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెలసరప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యి ఫైబ్రాయిడ్స్ రాలిపోయే అవకాశం ఉందా అంటే నో అనే చెప్పాలండి. ఫైబ్రాయిడ్స్ తల్లి నుంచి ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా అంటే దీనికి సమాధానం అవుననే చెప్పాలండి. తల్లికి లేదా సిస్టర్ కి గనక ఫైబ్రాయిడ్స్ ఉంటే పేషెంట్ కి ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏజ్, అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 30 నుంచి 55 ఏళ్ల వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని ఆహార మార్పులు చేసుకుంటే ఫైబ్రాయిడ్స్ తగ్గుతాయి అనే అపోహలు అస్సలు కరెక్ట్ కాదండి. ఫైబ్రాయిడ్స్ అన్ఫార్చునేట్లీ ఏ ఆహారం తీసుకున్నా కూడా ఫైబ్రాయిడ్స్ లో మార్పు రాదు. ఫైబ్రాయిడ్స్ నుంచి క్యాన్సర్ వస్తుందా అంటే ఇది మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఫైబ్రాయిడ్స్ నుంచి క్యాన్సర్ అస్సలు రాదు. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.